జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల 8వ రోజు ఆధ్యాత్మిక శోభ నెలకొంది. త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన సరస్వతి నవల నవరాత్ర మాలహారతిని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, మాజీ సిఎస్ శాంతికుమారి వీక్షించారు. సరస్వతి అంత్య పుష్కరాలలో భాగంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వైభవంగా నిర్వహించిన సరస్వతి నవరత్న మాలాహారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ కాళేశ్వరంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు హిమాలయాల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని ప్రశంసించారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి త్రివేణి సంగమంతో జరగనున్న ఈ అంత్య పుష్కరాలు అత్యంత పవిత్రమైనవని తెలిపారు. కాశీ తరహాలో హారతులు, అద్భుత అలంకరణలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. కాళేశ్వర ఆలయాన్ని వేములవాడ, బాసర దేవాలయాల మాదిరిగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని అభినందించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ శుభం కలగాలని, స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన